కల్వీరు శిలువపై బలి అర్పణగా దహించు అగ్నిపై దహించిన దేవా మండుచున్న పొదలో అగ్నిపై భక్తుడు మోసేను దర్శించిన దేవా కల్వీరు శిలువపై బలి అర్పణగా దహించు అగ్నిపై దహించిన దేవా మమ్మును దర్శించుమా మాపై దిగిరమయ్యా మమ్మును దర్శించుమా మాపై దిగిరమయ్యా పరిశుద్ధాత్మ దేవుడా నీ ఆత్మకు పంపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ ఆత్మకు నింపుమా పరిశుద్ధాత్మ దేవుడా మా పెదవులు కాచుమా పరిశుద్ధాత్మ దేవుడా మా పెదవులు కాచుమా పరిశుద్ధాత్మ దేవుడా మా పెదవులు కాచుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ ఆత్మకు నింపుమా ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మకు నన్ను నింపుము నీ ఆత్మ సాక్షి నాకు తగుము నీ ఆత్మ సాక్షి నాకు తగుము సంగములో ఆపోతులను ఆత్మశక్తితో నింపిన దేవా దమస్కు పట్టణము సౌలును నీవు దర్శించి పౌలుగా మార్చిన దేవా ఆది సంగములో ఆపోతులను ఆత్మశక్తితో నింపిన దేవా దమస్కు పట్టణంలో సౌలును నీవు దర్శించి పౌలుగా మార్చిన దేవా మమ్మును దర్శించుమా మాపై దిగిరమయ్యా మమ్మును దర్శించుమా మాపై దిగిరమయ్యా ఓ దేవుడా నీ ఆత్మకు పంపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ ఆత్మకు నింపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ ఆత్మకు పంపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ ఆత్మకు నింపుమా పరిశుద్ధాత్మ దేవుడా మా పెదవులు కాచుమా పరిశుద్ధాత్మ దేవుడా మా పెదవులు కాచుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ ఆత్మకు నింపుమా
మౌనింపుమా. చేతులకు వెనుకున్నాయి. తెలీదా నీకు ఆరాధన చేయడం? నీ ఆత్మ శాంతితో నాకు సగుమా. ఆత్మస్వరూపుడా, నోటితో పాడదా, నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ ఆత్మ శాంతిని నాకు సగుమా. నీ ఆత్మ శాంతిని నాకు సగుమా. పరిశుద్ధానికి వందనాలు. ఈనాడు చూస్తే సంఘాల్లో స్థానము లేదు ప్రభువా. సంఘాల్లో పరిశుద్ధాత్మ పొందుకునే పౌరుషం లేదు ప్రభువా. నీ ఆత్మను అడిగే ధైర్యం లేదు ప్రభువా. నీ ఆత్మను అడిగే భక్తి లేదు ప్రభువా. విశ్వాసుల యొక్క విశ్వాసం తక్కువైంది ప్రభువా. నీ పరిశుద్ధాత్మను పంపండి. నీ ఆత్మతో నింపి నీ బిడ్డలని ప్రభువా శరీరముగా కాకుండా ఆత్మానుసరణగా నీ రాజ్య వారసులుగా నీ బిడ్డలను మార్చండి, మనసని నీ పరిశుద్ధాత్మతో నింపండి. నీ ఆత్మతో నింపండి ప్రభువా. నీ ఆత్మ లేని వారు నీ వారు కాదు ప్రభు. నిన్ను చూడలేము, నీ రాజ్యానికి చేరలేము, నీ బిడ్డలము కాదు. మేము నీ ఆత్మను పొందాలి. కోరుతున్న వారికి నీ ఆత్మను దయచేయండి ప్రభువా. ఆనాడు అనాథ సంఘములో నీ బిడ్డల పైన కుమ్మరించిన ఆత్మ మాకు కావాలి. ఈ సంఘములకు కావాలి, ప్రతి బిడ్డకి కావాలి. ఇప్పుడే ఈ ఆత్మతో నింపండి, ఈ పరిశుద్ధాత్మతో నింపండి, ఈ ఆత్మ బలముతో నింపండి ప్రభువా. ఈ ఆత్మ శక్తిని వారికి దయచేయండి ప్రభువా. నీకు మహిమ, మాకు ఆత్మ కలిగిన మాట మాకు దయచేయండి ప్రభువా. పరిశుద్ధాత్మతో కలిగిన శుద్ధత మాకు దయచేయండి. పరిపూర్ణత, పరిశుద్ధత నీ బిడ్డలకు దయచేయండి. ఏదో బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నాం, వస్తున్నామంటే వస్తున్నాం, చేస్తున్నామంటే ప్రార్థన చేస్తున్నాం అన్నట్టుగా పోయేవారు కాకుండా, నీ రాజ్యానికి దూరమయ్యే వారు కాకుండా పరిశుద్ధమైన జనాంగముగా నిన్ను చూసేవారిగా, నీ రాజ్యానికి వచ్చేవారిగా నీ బిడ్డలుగా మార్చండి, నీ బిడ్డలుగా తయారు చేయండి. ఆత్మశక్తితో నింపుదల మాకు అలాంటి సంఘం కావాలి. ఈ రోజున ప్రభువా అపొస్తలుల కాలంలో ఏ రీతిగా ఆత్మతో నింపావో అలాంటి సంఘ బిడ్డలే కావాలి. అలాంటి ధైర్యం కలిగిన, పౌరుషం కలిగిన, నిజమైన శ్వాసంతో కలిగిన, రక్షణ నిరీక్షణతో ఎదురు చూసే సంఘము కావాలి. ఈ సంఘాన్ని కట్టండి, అట్టి రీతిగా తయారు చేయండి. బలపడి నీ ఆత్మ లేకపోతే మేము ఆరిపోతున్నాం తండ్రి. ఆత్మ వెలిగించబడకపోతే మేము ఆరిపోతామేమని భయమేస్తుంది ప్రభువా. నీ రాకడ అతి సమీపంలో ఉంది తండ్రి. నీ ఆత్మను కుమ్మరించండి, మమ్మల్ని పట్టుకోండి, మమ్మల్ని ఎత్తుకోండి, మమ్మల్ని ముద్దు పెట్టుకోండి. నీ ప్రేమను మాకు చూపించండి. నేను చేసిన తప్పులు, పొరపాట్లు, స్పిరిట్ లేని వారిగా, నీ సన్నిధిలో విశ్వాసం లేని వారిగా, బలం లేని వారిగా, భక్తి లేని వారిగా ఒకవేళ ఎవరైనా ఉంటే క్షమించి నీ ప్రేమను కురిపించి నీ ఆత్మను కుమ్మరించండి ప్రభువా. నీ ఆత్మతో మరలా నూతనమైన బిడ్డలుగా తయారు చేయండి, నూతనమైన సంఘముగా తయారు చేయండి ప్రభువా. నూతనమైన స్వభావం, ఆలోచనలు, అడుగులు, ప్రవర్తన నీ ఆత్మ ద్వారా, నీ ఆత్మతో నింపి నూతనమైన బిడ్డలుగా, నూతనమైన స్వభావం కలిగిన వారిగా ఉంచండి తండ్రి. ఇది నీ సంఘం, ఇది జీవము కలిగిన జీవాధిపతి సంఘం తండ్రి. పరిశుద్ధుడా నీ సంఘము, మేము నీ బిడ్డలం, మేము కూడా జీవించే వారిగా ఉండాలి. నీవు కోరిన పరిశుద్ధత మాలో లేకపోతే మమ్మల్ని క్షమించి అటువంటి పరిశుద్ధులుగా మేము అనుకునేలాగా నీ ఆత్మతో నింపండి, బలపరచండి. నీ ఆత్మలో నడగొట్టండి ప్రభువా. నిన్ను గురించి చాటి చెప్పిన వారిగా మమ్మల్ని వచ్చింది తండ్రి. నీకే స్తుతిస్తూ ఉన్నాను పరిశుద్ధుడా. ఈ ఆరాధన అందుకు ప్రభువా, ఈ ఆరాధన అందుకు ప్రభువా, ఈ ఆరాధన ద్వారా ప్రభువా నీవు మహిమ పొందవస్తున్నావు. ఒకవేళ మాలో తప్పులుంటే, స్వభావం కోసం ఏం చేస్తే మమ్మల్ని క్షమించి, మా సొంత ఆలోచనలు చేస్తే మమ్మల్ని క్షమించి, నీ పరిశుద్ధ బలముతో, నీ పరిశుద్ధ శక్తితో, ఆత్మతో, సత్యముతో మేము
అనేకమైన వారు రక్షించబడాలి. ఆరాధన చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. మీరు చేస్తున్న ఆరాధన మీ పాపాల సన్నిధికి చేర్చిన మీరే మహిమ పొందుతారని మాతో ఈ రాత్రి మాట్లాడతారని 700 ఆత్మశక్తితో ఎత్తుపట్టుకుని కుమార్తె చక్కని వాక్కు శక్తితో ధైర్యంతో కూడిన తగ్గింపు కూడిన మంచి మాటలు ప్రభా నిలబడి శక్తివంతమైన మాటలు చెప్తే అనుభవం ఇస్తారని యేసు క్రీస్తు నామముని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.